అఖండ అఖండ విజయం. అఖండకి అఖండ విజయం మొదటి పార్టీకి వచ్చింది. ఇప్పుడు రెండో పార్టీకి బోయపాటి శ్రీను గారి డైరెక్షన్ లో మన బాలయ్య బాబు యొక్క అద్భుతమైనటువంటి సనాతన ధర్మ విశ్వరూపం మనం ఈ సినిమాలో చూడబోతామని ఆశిస్తున్నాను. ఇంకా తమకం తెప్పించేస్తాడు. అది మామూలు విజయం కాదు కదా. సో ఇది లేట్ అయినప్పటికీ కూడా గ్రేట్ గా ఎటువంటి ఫీట్ చేయాలి అటువంటి ఫీట్ చేస్తుంది. ఇట్స్ ఏ స్వీట్ మూమెంట్. అసలు ఇవాళ మా ప్రవచనాలు అయిపోవడం, ఈ ప్రదర్శన మా జగనన్న గురుజీ వస్తారన్నారు. నేను 12 మూడ్లో ఉన్నా. రేపు కదా సినిమా అట్లా ఎక్కలేస్తున్నా. ఇవాళ ప్రీమియర్. సో అది కూడా ఇలాంటి ఆధ్యాత్మిక ఆలోచన ఉన్నటువంటి శాసనసభ్యులు వీరితో మిగిలినటువంటి మన హైందవ సోదరులతో మా మురళీ వీరు మాకు పూర్వ పరిచయమే, లాస్ట్ టైమే కలిసి భోజనం చేశాం. సో కాబట్టి ఇటువంటి ఆనందకరమైనటువంటి సందర్భంలో మీ అందరితో, మా అన్నలతో అందరితో కలిసి అఖండ సినిమా చూడబోతున్నాం. ఇది భవిష్యత్తులో ప్రపంచమంతా కూడా మన ధర్మం యొక్క వ్యాప్తిని, గొప్పతనాన్ని చెప్పడానికి ఒక బేస్ అవుతుందని, మన బాస్ ద్వారా ఇది అందరికీ చేరుతుందని కోరుకుంటూ అఖండ విజయం, అఖండ 2 అఖండ విజయాన్ని పొందాలని వెంకటేశ్వరాన్ని కోరుకుంటూ ఒకటే మాట అన్న, ఎక్స్ట్రాడనరీ సినిమా. ఎక్స్ప్రెషన్ పట్టుకోండి. ఈ ఎక్స్ప్రెషన్ మించుంటుంది, ఎక్కడో తగ్గిపోదు. అఖండకి ఏమాత్రం తక్కువైతే ఉండదు. ఫస్ట్ 1 అవర్ కొంచెం ల్యాగ్, కొంచెం బోర్ కొట్టినా సరే ఇంటర్ బ్లాక్ నుంచి ఏదైతే ఉంటుందో పెద్ద బాలయ్య అంటే ఎక్కడ ఎక్స్ట్రాడనరీ అన్న. పీక్స్ లెవెల్ ఆడేసారు. డైలాగ్స్ అయినా, ఒక తల్లి గురించి చెప్పే డైలాగ్స్ ఉంటాయి, దేవుడి గురించి చెప్పే డైలాగ్స్ ఉంటాయి, సనాతన ధర్మం గురించి చెప్పే డైలాగ్స్ ఉంటాయి. ఎక్స్ట్రాడనరీ ఇయర్ లో కాదు, లాస్ట్ 5 years లో ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. బాబాయ్ ఆ లెవెల్ ఉంటుంది. రేపటి నుంచి గుళ్ళ అవుతుంది, ఆ లెవెల్ ఉంటుంది. ఎక్స్ట్రాడనరీ ఓన్లీ నెగిటివ్ ఏంటంటే ఆ కమన్ బీజం ఒకటి చెవులో లూజ్ పెట్టుకుని వినాలి. చాలా చాలా అనిపించింది. డైలాగ్స్ వరకు బాగున్నా సరే, ఎందుకో ఆయన బీజం చాలా ఓవర్ జరిగింది. బట్ అది బీజం మాత్రం ఎక్స్ట్రాడనరీ అన్న. ఎక్స్ట్రాడనరీ. మీరు బాలయ్య గారి దగ్గర నుంచి కాదు, ఆయన కెరీర్ లోనే దర్శనం చెప్పుకోవచ్చు. అఖండాకి 100 రెట్లు ఉంది. ఆ లెవెల్ ఉంది. సెకండ్ హాఫ్ అయితే ఒకటే మాట అన్న, ఎక్స్ట్రాడనరీ సినిమా. ఎక్స్ప్రెషన్ పట్టుకోండి. ఈ ఎక్స్ప్రెషన్ మించుంటుంది, ఎక్కడో తగ్గిపోదు. అఖండకి ఏమాత్రం తక్కువైతే ఉండదు. ఫస్ట్ 1 అవర్ కొంచెం ల్యాగ్, కొంచెం బోర్ కొట్టినా సరే ఇంటర్ బ్లాక్ నుంచి ఏదైతే ఉంటుందో పెద్ద బాలయ్య అంటే ఎక్కడ ఉంటుందో ఎక్స్ట్రాడనరీ అన్న. పీక్స్ లెవెల్ ఆడేసారు. డైలాగ్స్ అయినా, ఒక తల్లి గురించి చెప్పే డైలాగ్స్ ఉంటాయి, దేవుడి గురించి చెప్పే డైలాగ్స్ ఉంటాయి, సనాతన ధర్మం గురించి చెప్పే డైలాగ్స్ ఉంటాయి. ఎక్స్ట్రాడనరీ ఇయర్ లో కాదు, లాస్ట్ 5 years లో ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. బాబాయ్ ఆ లెవెల్ ఉంటుంది. రేపటి నుంచి గుళ్ళ అవుతుంది, ఆ లెవెల్ ఉంటుంది. ఎక్స్ట్రాడనరీ ఓన్లీ నెగిటివ్ ఏంటంటే ఆ కమన్ బీజం ఒకటి చెవులో లూజ్ పెట్టుకుని వినాలి. చాలా చాలా అనిపించింది. డైలాగ్స్ వరకు బాగున్నా సరే, ఎందుకో ఆయన బీజం చాలా ఓవర్ జరిగింది. బట్ అది బీజం మాత్రం ఎక్స్ట్రాడనరీ అన్న. ఎక్స్ట్రాడనరీ. మీరు బాలయ్య గారి దగ్గర నుంచి కాదు, ఆయన కెరీర్ లోనే దర్శనం చెప్పుకోవచ్చు. అఖండాకి 100 రెట్లు ఉంది. ఆ లెవెల్ ఉంది. సెకండ్ హాఫ్ అయితే మామూలుగా 1 minute బోర్ కొట్టు, ఆ లెవెల్ ఉంది. ఎక్స్ట్రాడనరీ.